వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ ఎల్ఎంని. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడాను అందుబాటులో లేనట్లుగా తెలుస్తుంది. మరోపక్కన ఆమె తెలంగాణలో తన అరెస్టును ఏదైతే పిటిషన్ సంబంధించి కూడాను క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో తన మీద ఉద్దేశపూరితంగా గతంలో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఏదైతే బెట్టింగ్ యాప్లకు తను ప్రమోట్ చేశానని తన పైన ఉన్న ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న కేసును ఎత్తివేయాలని చెప్పి కూడాను ఆమె తెలంగాణ హైకోర్టును క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకమునుపు ఆమె చాలా ప్రాంతాల్లో తన యాంకరింగ్ ద్వారా కానీ తర్వాత సెలబ్రిటీ ద్వారా కానీ చాలా కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో తెలిసి తెలియక తను అటువంటి పనులు చేశానని చెప్పి కూడాను ఆమె ఇప్పటికే ఒక సందేశాన్ని కూడాను అటు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించి బెట్టింగ్ యాప్లకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదైనాయి. దాంట్లో సెలబ్రిటీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఎవరైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేరు కూడాను పోలీసులు పెడతాం జరిగింది. ఆమె ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని చెప్పి కూడాను ఆధారాలతో సహా కూడాను అటు తెలంగాణ పోలీసులు ఈ కేసును నమోదు చేసిన నేపథ్యంలో తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడాను ఇటు శ్యామల ఒక క్వాష్ పిటిషన్ వేశారు. దీని మీద విచారణ జరుపుతున్నట్లు కూడాను తెలంగాణ హైకోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధికి అరెస్టు అనివార్యమైతే ఆమె కూడాను కొన్నాళ్ళ పాటు పార్టీకి దూరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే న్యాయ పోరాటం చేస్తానని చెప్పి కూడాను ఆమె ఈ మధ్యన తన సన్నిహితులతో కూడాను చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే బెట్టింగ్ యాప్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పి కూడాను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవరైతే బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారో వారిపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే విషయం మీద ఎవరైతే నాన్వేషణ యాత్రికుడు దీని మీద పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల మీద అటు సజ్జనార్ కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన శ్యామల పేరు ఉండటం ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడాను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం కూడాను చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఆమెని పార్టీ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనేలా చూడాలని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తుంది. దీనికి సంబంధించి ఆమె పైన ఉన్న కేసులు ఎత్తివేసిన తర్వాత మాత్రమే ఆమె పార్టీ కార్యాలయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.